ఓకే. ఇక్కడ ఫర్ సపోజ్ నాలాంటి వాడికో లేకపోతే సమ్ ఎక్స్ అనే ఒక వ్యక్తికి నాకేదో బాధ వచ్చింది. నాకెందుకో బలవన్ మరణానికి నా నా థాట్ అంతా అటు వెళ్ళిపోతోంది. బట్ నాకు బ్రతకాలనే ఉంది. బట్ నా థాట్ ప్రాసెస్ అంతా అటువైపు వెళ్ళిపోయి చాలా ఫోర్స్ చేస్తోంది. సో నేను అనేవాడిని ఎవరితోనైనా షేర్ చేసుకుందామంటే వాడు ఎక్కడ నవ్వుతాడో అని చెప్పి ఒక భయం. బట్ షేర్ చేసుకుంటే తీరిపోతుంది. బట్ ఈ తొణికిసలాడుతున్న సందర్భంలో వాడు బలవన్మరణానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ టైంలో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలి, టు హూమ్ దట్ హీ చూస్. అంటే మీరు అన్నట్టుగా మీకు నాకు లేకపోతే కొంచెం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది హెల్ప్ లైన్స్ ఉన్నాయి ఇవని చెప్పి. బట్ అవగాహన లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫర్ సపోజ్ ఈ షో చూస్తున్న వాళ్ళకి కాస్త ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి. సో అదే సార్, ప్రతి ఒక్క మనిషి కూడా బేసిక్ గా మనం ఇప్పుడు సిపిఆర్ నేర్చుకోవాలని ఎలా అయితే చెప్తున్నారో, కొన్ని డెత్ ఇంపార్టెంట్ పీపుల్ తారక రత్న గారు కానివ్వండి, ఇట్లాగా ఇంపార్టెంట్ పీపుల్ డెత్ తర్వాత ప్రతి ఒక్కరికి సిపిఆర్ ఇప్పుడు స్కూల్స్ లో కూడా నేను వెళ్ళి ఎమోషనల్ హైజీన్ మీద టాక్స్ ఇస్తున్నాము, అట్లానే సిపిఆర్ మీద టాక్స్ ఇస్తున్నాము అన్నట్టుగా చెప్పాను కదా. సో ఇంకా ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి ఒక వ్యక్తి సూసైడ్ ఆలోచనలతో ఉన్నారు అని మన దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి అనే విషయంలో ట్రైన్ అవ్వాల్సింది ఉంటుంది అనేది బేసిక్, అంటే ప్రివెంటివ్ లెవెల్లో. ఇప్పుడు మీరు చెప్పేది కరెంట్ ఇంకా మనం ఇంకా అంత అవేర్నెస్ లేదు, ఏం లేదు, ప్రెసెంట్ మేము ఏం చెయ్యాలి అన్నప్పుడు ఫస్ట్ థింగ్ జడ్జి చేయకోకుండా వినడానికి ప్రయత్నం చేయాలి. వినే వ్యక్తి, చెప్పే వ్యక్తి, వాళ్ళు ట్రస్ట్ చేయగలిగిన వాళ్ళను, నమ్మిన వాళ్ళను, వాళ్ళ దగ్గరికి వెళ్తూ వాళ్ళ బాధను వాళ్ళు ఏం జడ్జ్ చేస్తారో మనకు తెలియదు కదా. చాలా సార్లు మనం ఊహించిన దానికంటే కూడా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతారు. పేరెంట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, మనం అనుకున్నదే వాళ్ళు ఏమి చెప్పరు. సో అక్కడ వాళ్ళ దగ్గర మనకు సొల్యూషన్ ఫస్ట్ ఓపెన్ అప్ అవ్వడం, మాట్లాడడం, సొల్యూషన్ దొరకకపోతే హయ్యర్ లెవెల్ కి ఎస్కలేట్ చేయడం, అంటే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడమా, లేకపోతే సైకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వడమా, మెంటార్ ని కన్సల్ట్ అవ్వడమా అన్నది చూసుకోవాల్సింది ఉంటుందండి. మనం ఓపెన్ అప్ అవ్వక ముందరే వాళ్ళు వినరేమో, నన్ను తిట్టేస్తారేమో అన్న జడ్జ్మెంట్ తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. అండ్ సూసైడ్ ఈజ్ నాట్ అంటే బలవన్మరణం చేసుకోవాలన్న ఆలోచన మీ వీక్నెస్ నో, మీ వ్యక్తిగత లోపాన్నో చూపించదు. ఎంతటి వాళ్ళకైనా కూడా ఇటువంటి ఆలోచనలు రావచ్చు. ఇది నార్మల్ గా వచ్చే ఆలోచనలే. దీని నుంచి బయటపడడానికి దారులు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి అన్నది ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సిన బేసిక్ నాలెడ్జ్ అన్నట్లుగా నేను భావిస్తానండి. ఇంట్రెస్టింగ్ మేడం. నేను కొంతమంది దగ్గర విన్నాను, వీడి నాన్నలాగే వీడు కూడా మాట్లాడితే పోతానంటాడు, వీళ్ళ అమ్మగారిలాగే మాట్లాడితే పోతానంటాడు. అంటే జీన్స్ అనేవి ఏమైనా ఇంపాక్ట్ ఉంటాయండి వీళ్ళ థాట్ ప్రాసెస్ మీద, లేకపోతే ఇటువంటి వాటి మీద ఏమైనా ఉంటుందా అండి ఫ్యామిలీ హైరార్కీగా? ప్లీజ్. ఉంటుందండి. సో అరౌండ్ 70% ఆఫ్ సూసైడ్స్ లో సైకియాట్రిక్ ఇల్నెస్ కారణం అవుతుందండి. అండర్లైన్ సైకియాట్రిక్ ఇల్నెస్. సైకియాట్రిక్ ఇల్నెస్ అంటే డిప్రెషన్ మాత్రమే కాదు, మల్టిపుల్ ఇల్నెస్లు ఉన్నాయి అన్నమాట. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసేటప్పటికి పేరెంట్స్ లో సూసైడ్ ఉన్నప్పుడు కిడ్స్ లో సూసైడ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ అండి. ఎస్పెషల్లీ ఇప్పుడు వన్ ఆఫ్ ద సిబ్లింగ్స్ కి సూసైడ్ అయ్యింది, సూసైడ్ చేసుకున్నారు అన్నప్పుడు ఉన్న పరిస్థితులని బ్లేమ్ చేయడమే కాకుండా వీళ్ళకు కూడా ఎవరైతే మిగిలిన సిబ్లింగ్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళు కూడా దాని గురించి ఎడ్యుకేట్ అవ్వడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ ని గురించి చూసుకోవడం, వాళ్ళు మెంటల్ హెల్త్ ని గురించి అవేర్నెస్ పెంచుకోవడం, దానికి ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం, ఎలా తీసుకోవాలి అని తెలుసుకోవడం అన్నది ఖచ్చితంగా చేయాలండి. సో ఎస్, సూసైడ్ హెరిడిటరీగా ఉంటుందండి, ఫ్యామిలీస్ లో రన్ అవుతుంది. ఓకే. సో చాలా కేసెస్ మీరు చూస్తున్నారు. ఏదైనా ఒక డిఫరెంట్ కేసుని ఏమైనా ఎక్స్పీరియన్స్ అంటే షేర్ చేసుకోగలరా? ఎందుకంటే నీడ్ ఆఫ్ ద అవర్ కింద మాట్లాడుకోవాలి. ఎందుకు నేను ఈ ప్రశ్న మళ్ళీ తెరమ తీసుకొస్తున్నానంటే, ఇప్పుడు ఈరోజు 2 రోజుల్లో జరిగిన ఘటనలు, ఒక వ్యక్తి ఏమో తన బలవన్మరణానికి పాల్పడమే కాదు, తన పిల్లని కూడా బలవన్మరణానికి పాల్పడిన పరిస్థితి. ఇంకొక వ్యక్తి అదే తల్లి కోసం ఆలోచించి హుస్సేన్ సాగర్ లాంటి ప్రదేశంలోకి వచ్చి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏం జరుగుతోందనే ప్రశ్న రైజ్ అవుతున్న తరుణంలోనే ఏదైనా ఒక స్టోరీని కొంచెం షేర్ మ్యామ్. అంటే చేంజ్ ఓవర్ చూస్తుంది డ్రాస్టిక్గా, వాళ్ళు ఇంకా అరే నా వల్ల ప్రయత్నం కాలేదు. ప్రతి స్టోరీ యూనిక్ గానే ఉంటుంది. ఇట్ కుడ్ బి లైక్ ఎనీ చైల్డ్ మార్క్స్ తక్కువ వచ్చాయనో, లేకపోతే చిన్న విషయానికి అమ్మ ఏదో కంగారులో ఉండి ఒక మాట తిట్టిందనో, సూసైడ్ చేసుకునే దగ్గర నుంచి ప్రేమ వివాహానికి ఇంట్లో ఒప్పుకోలేదనో, లేకపోతే తను జాబ్ లో సక్సెస్ అవ్వలేదు, ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి ఎలా చేరవేయాలి అనేది తెలియకపోవడమో, ఇలాంటి ఏరియాస్ దగ్గర నుంచి.
సో రిలేషన్షిప్లో బ్రేకప్ అవ్వడము, రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్స్ రావడం, ఇలాంటి సిచ్యుయేషన్స్ నుంచి పోస్ట్ పార్టం అంటే ఏంటంటే ఆడవాళ్ళలో డెలివరీ అయిన వెంటనే వచ్చే స్టేట్ అన్నమాట. ఆ ఓకే. స్టేట్లో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే సూసైడ్స్ కానివ్వండి, తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ రావడము, లేదా ప్రాబ్లమ్స్ ఇంట్లో ఎక్కువగా ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవడం వల్ల చేసుకునే సూసైడ్ దగ్గర నుంచి మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటాం అనమాట. అంటే బోర్డమ్ ఎక్కువ అవ్వడము, సోషల్ లైఫ్ సరిగ్గా లేకపోవడము, లేదా ఎనీ అదర్ రీజన్స్ మిడిల్ లైఫ్లో వచ్చే సైకియాట్రిక్ ఇల్నెస్ వల్ల కానివ్వండి, ఆ ఏజ్లో వాళ్ళు ఎల్డర్లీ డిప్రెషన్ వల్ల, పారనోయియా వల్ల, ఆల్కహాల్ అబ్యూస్ వల్ల, డ్రగ్ అబ్యూస్ వల్ల. ఎవ్రీ కేస్ ఇస్ అ యునీక్ థింగ్. చాలా వరకు ఇవి ప్రివెంటబుల్ ఉంటాయండి. 99% కేసెస్ సూసైడ్ ఇస్ అ ప్రివెంటబుల్ కండిషన్. ఓకే. ఆన్ కాల్ కాన్వర్సేషన్ కెన్ వి ఫైండ్ దెమ్? అంటే నేను ఫర్ సపోజ్ నేను మాట్లాడుతున్నాను, వాళ్ళ గొంతులో, ఎందుకంటే ఈ కేసు మనం రీసెంట్గా చూసాం, డెలివరీ బాయ్ జస్ట్ కాల్ కాన్వర్సేషన్లో విని ఏదో తేడాగా ఉందని చెప్పి వెంటనే ఆపేశాడు. సో కాల్ కాన్వర్సేషన్లో కాస్త దృష్టి సారిస్తే మనిషి బయటపడతాడా, తెలిసిపోతుందా? అప్పుడు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి ఒకవేళ రావడానికి అవ్వకపోతే కనుక? అదే అండి, హోప్లెస్, హెల్ప్లెస్, వర్త్లెస్ టాక్ ఏదైనా వచ్చినా, నాకు ఇంకేముంది, ఎందుకు బతకాలి, ఏముందని ముందుటికి వెళ్ళాలి, నాకు ఇంకా నేను చేయగలిగినవన్నీ చేశాను, నా లైఫ్ మారట్లేదు, నా లైఫ్ ఇంతే, ఇలాంటి హోప్లెస్, హెల్ప్లెస్ టాక్ కానివ్వండి, ఉన్న ఆస్తులన్నీ అందరికీ వీలు రాసేయడం, మామూలుగా 70లో 80లో రాయాలి, ముందరే రాసేసేయడం, లేదంటే విరక్తిగా మాట్లాడటము, ఈ లేదా బాగా మాట్లాడే వ్యక్తి సడన్ గా సైలెంట్ అయిపోవడం, సైలెంట్ గా ఉన్న వ్యక్తి సడన్ గా ఓవర్ గా మాట్లాడడం, ఇవన్నీ కూడా సూచించవచ్చండి. ఏదైతే కూడా ఒక కనెక్షన్ ఉందన్నప్పుడే మనకు వీటి గురించి ఇంకాస్త ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుస్తుంది. ఇలాంటివి మనకు అర్థమైనప్పుడు వెంటనే దగ్గరలో వాళ్ళ ఇంట్లో వ్యక్తులు కానివ్వండి, ఎవరిని మనం ఈజీగా కాంటాక్ట్ చేయగలమో ఫస్ట్ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి, వాళ్ళ బాగోగుల్ని కొంచెం కనిపెట్టుకొని ఉండమనడానికి మనం చూడాల్సింది ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసేటప్పటికి దీంతో పాటుగా మనం సూసైడ్ హెల్ప్ లైన్స్ కానివ్వండి, డాక్టర్ని కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వడం కానివ్వండి చేయాల్సింది ఉంటుంది. మెయిన్గా వాళ్ళ దగ్గరలో మనం ఒకళ్ళని ఎవరినైతే ట్రస్ట్ చేయగలమో వాళ్ళ ద్వారా ముందటికి వెళ్ళడము, ఇంకా లేని పక్షంలో మనం యాక్చువల్లీ నియర్ బై పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఇంకెవరికైనా రిపోర్ట్ చేయడం కూడా. ఎందుకంటే ఆ పాయింట్లో అది ఆపాము అంటే అది ఆగిపోతుంది. సో ఇప్పుడు మనకు దాని మీద ఆ స్టిగ్మా పోవాలి. స్టిగ్మా అంటే నేను దీని గురించి మాట్లాడకూడదు, అమ్మో ఎవరికి చెప్తే ఏమనుకుంటారో, ఆ స్టిగ్మా పూర్తిగా సొసైటీలో తగ్గాల్సింది ఉంటుందండి. దీని గురించి ఓపెన్ గా మాట్లాడగలగాల్సింది ఉంటుంది. దానికి హెల్ప్ తీసుకోవడానికి తగిన విధంగా ఎక్విప్డ్ అవ్వాల్సింది ఉంటుంది. సో ఈ విధంగా దగ్గర వాళ్ళని కానివ్వండి, ఇంకా లేని పక్షంలో పోలీస్ని కానివ్వండి కాంటాక్ట్ చేయడంలో తప్పేం లేదండి. హరిత గారు, రీసెంట్గా ఆ టాపిక్ వచ్చిందిగా ట్రైస్ చేస్తున్నాను మళ్ళీ. అంటే తల్లి గురించి ప్రేమ ఉంది, నాకు పెళ్ళైపోయి నేను వెళ్ళిపోతే తల్లి ఎక్కడ దూరం అయిపోతుందని భయంతో హుస్సేన్ సాగర్లో దూకి ఒక యువతి బలవన్మరణానికి పాల్పడింది. అంటే తల్లి గురించి అంత ఎమోషనల్గా ఆలోచించిన వ్యక్తి అదే తల్లి గురించి ఎందుకు ఆలోచించలేకపోయింది? వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఆ టైంలో ఎలా ఉంటుంది? కోర్స్ ఇది కొంచెం బాధాకరం ఘటనే, బట్ ఎలా చూడొచ్చండి? అంటే ఎట్లా ఉంటుంది ఆ పొజిషన్స్లో వెళ్ళ మానసిక స్థితి? అదే అండి, ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకు వచ్చే ఆలోచనలు చాలా మనసుకు చాలా కుంగదీసే విధంగా ఉంటాయండి. లైఫ్ అంతా కూడా ఇంకేమీ లేదు, నేను ముందుకు వెళ్ళడానికి దారే లేదు, ఇది తప్ప ఇంకో దారి లేదు అనేటట్లుగా వాళ్ళ ఆలోచన ధోరణి ఉండడం అన్నది మనం గమనిస్తూ ఉంటాము. మీరు అన్నట్లుగా ఆ పర్టికులర్ పర్సన్కి ఆ పాయింట్ దాటితే ఇది సిల్లీ అనిపిస్తుందండి. ఆ పాయింట్లో చాలా సీరియస్ మ్యాటర్ అన్నట్లుగా వాళ్ళు తీసుకునేది, ఆ పాయింట్ దాటితే చాలా సిల్లీగా ఫీల్ అవుతారు చాలా మంది. నాతో సూసైడ్ సర్వైవర్స్ ఎవరైతే మాట్లాడుతుంటారో, అరే చిన్న విషయం మేడం, నేను ఎందుకు అలా చేశాను నాకే తెలియదు, ఆ నిమిషంలో ఆ కోపం ఎక్కువ ఉండే మేడం, ఆ బాధ భరించలేకుండా మేడం, నాకు ఇంకేం గుర్తు రాలేదు, నా పిల్లలు గుర్తు రాలేదు, నా లైఫ్ ఏం గుర్తు రాలేదు, ఇంత హ్యాపీ లైఫ్ని నాకు ఇప్పుడు చూస్తుంటే నాకు అంత లైఫ్ హ్యాపీగానే కనిపిస్తుంది, కానీ ఆ టైంలో అట్లా అనిపించలేదు అని మనకు అందరూ చెప్పడం అన్నది మనం గమనిస్తుంటాం అండి. ఆన్ కంక్లూషన్ నోట్, ఎందుకంటే కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్గా ఉన్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు వ్యూవర్స్కి? చాలామంది, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొన్ని లక్షల మంది ఇప్పుడు ఈ లైవ్ చూశారు.
ఇన్ఫ్యాక్ట్ ఇంకా చూస్తున్నారు కూడా. ఏం చెప్పాలనుకుంటారు మీరు ఆ యూత్కి ఎస్పెషల్లీ అండ్ కిడ్స్, ఐ మీన్ చిన్నపిల్లలు కావచ్చు, యూత్ కావచ్చు అండ్ మహిళలకి? మేడం. సూసైడ్ అనేది పర్సనల్ వీక్నెస్ కాదు. ఓకే. సూసైడ్ గురించి మాట్లాడడంలో తప్పు లేదు. అండ్ ఎమోషనల్ హైజీన్ గురించి చిన్న స్టడీస్ లెవెల్ నుంచి కూడా వాళ్ళకు అవేర్నెస్ రావాలి. ఇట్లాంటి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు, రిజెక్షన్స్ వచ్చినప్పుడు, లోన్లీనెస్ ఫీల్ అయినప్పుడు నేను ఎలా వాటిని ఎదుర్కోవాలి అనే విషయాన్ని వాళ్ళకు మనం ముందటే అదొక డ్రైవ్ లాగా జరగాలండి. ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజ్లోనూ వాటిని గురించి ఎడ్యుకేట్ చేయాల్సింది ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ప్రతి ఒక్క మనిషి, ఒక వ్యక్తి సూసైడ్ ని గురించి మాట్లాడుతున్నాడు అన్నప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళను ఎలా అర్థం చేసుకోవాలి అనేది ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి. ముఖ్యంగా జడ్జ్మెంట్ లేకుండా వాళ్ళు చెప్పడం వినాలి. విన్న తర్వాత మీరేమైనా సహాయం చేయగలరా అన్నది అడగాలి. తర్వాత వాళ్ళకు ట్రస్ట్ చేసే విధంగా డాక్టర్స్ కానివ్వండి, హెల్ప్ లైన్స్ కానివ్వండి, డైరెక్ట్ చేయడానికి చూడాల్సింది ఉంటుంది. దాన్ని ఫస్ట్ ఎయిడ్ అంటాం అన్నమాట. ఫస్ట్ ఎయిడ్ గురించి అందరికీ తెలిసి ఉండాలండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.